షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవాది దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాటని ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుని నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఈ యొక్క మాట ఎందుకు చెప్పబడింది అని అసలు చూస్తే కనుక ఆ యొక్క 12వ వచనంలో ఈ యొక్క సందర్భాన్ని మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. 12వ వచనాన్ని చదువుతున్నాను. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటేది కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలేగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. కొమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టను. పొయ్యిలో నుండి నిప్పు తీటుకు కానీ గుంటలో నుండి నీళ్లు తీటుకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు అని చెబుతూ ఈ యొక్క మాటను అనగా 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునికి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుని నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఒక్కసారి పాపం చేసి దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని యొక్క మాటకు లోబడకుండా ఒక నమ్మక ద్రోహము అతిక్రమము చేసినప్పుడు దేవాతి దేవుని యొక్క ఆ యొక్క చూడండి యొక్క 10-12వ వచనం చూస్తే దేవుని యొక్క శాపం ఎలా ఉంటుందో, ఆయన యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం కదండి. ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని సెలవిచ్చున్నాను, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారము కృత్రిమము నమ్ముకున్నట్టు అటు వాటిని ఆధారం చేసుకునగా లోకాన్ని ఆధారం చేసుకున్నారు కనుక ఒక గోడ ఎలాగైతే కూలిపోతుందో హఠాత్తుగా అలాగా మీ మీదకి యొక్క శాపం ఉగ్రత వస్తుందని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అయినను మీరు ఒకవేళ పాపం చేసి దారి తప్పినను దారి తొలగినను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు మరలా వచ్చి ఊరకుండి దేవుని సందులో అడిగి పాపం క్షమించి ప్రభువా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, నేను దోషము చేసిన తండ్రి, నా అతిక్రమం తొలగించు, మీరే నమ్మదగిన దేవుడు, మీరే జీవముగల దేవుడు, మేము మీపైనే ఆధారపడుతున్న తండ్రి, ఇక్కడి నుంచి మీ మాటకు లోబడతానని చెప్పి పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధికి లోబడితే కనుక ఇక్కడ ఏం చెప్పాడండి, మీరు రక్షింపబడతారు, ఊరకుండి నమ్ముకుంటూ వల్ల మీకు బలము కలుగును. పాపాన్ని వదిలేసి దేవుని చిత్తానికి లోబడితేనంట మునుపటి స్థితిని మీకు ఇస్తానని దేవాతి దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీతి సమాధానము కలుగు చేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసములందు నివసించదనని యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలండి? సుఖకరమైన నివాసము కావాలి, లేకపోతే నిమ్మలత్వం కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి. మరి అవన్నీ దేని ద్వారా వస్తాయంటే నీతి ద్వారా వస్తాయి. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, న్యాయముగా యథార్థత కలిగి బ్రతుకుతారో, అనగా దేవుని మాట చొప్పున ఎవరైతే బ్రతుకుచున్నారో వాళ్ళందరికీ కూడా శాంతి సమాధానం నెమ్మది ఉంటాయి. ఎవరైతే దేనిని వాక్యమును త్రోసివేసి బలాత్కారము చేత పట్టబడిన దాని అనగా లోకాశల వైపు వెళుతూ శరీరేచ్ఛలు నెరవేరుస్తూ పాపంలో ఉంటారో వారందరి మీద దేవుని ఉగ్రత ఎలా వస్తుందండి? ఒక గోడ కూలిపోయి ఎలాగైతే వెంటనే స్పాట్లో పడిపోతుందో అసలు ఊహించము. లేకపోతే ఒక ఇల్లు, లేకపోతే ఒక కొండ చర్యలు, ఇలాగ ప్రతిదీ కూడా ఏది కూడా చెప్పిరోదు కదండి, సడన్గా కూలిపోతూ ఉంటాయి. అటు దేవుని ఉగ్రత కూడా దేవుని మాట వినని వారి మీదకి అలా వస్తుందని ఈ వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరుల మరి మనం ఏం చేయాలండి? ఎవరైతే దేవుని యొక్క
దేవుని నామం మీద ఆధారపడతారో వారిని పూర్ణ శాంతిగా చేస్తానని యెషయా గ్రంథము 26:3 చెప్తున్నాడు. చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. అనగా అతడు నీ యందు విశ్వాసముంచున్నాడు. కేవలము ఆయన నామమందు విశ్వాసముంచటం వలన అంటండి మనకి పూర్ణ శాంతి కలుగుతుందంట. ఎవరైతే ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే మానసికమైన సమస్యలు కానీ, శారీరక రోగాలు కానీ, వీటి చేత ఇబ్బంది పడుతూ శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఉన్నారో వారికి శాంతి కావాలంటే మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క హృదయమును ఆయన మీద కేంద్రీకరించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అటు రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంటే నీతి న్యాయ యథార్థతలు జీవిస్తే కనుక దేవుడు మనల్ని దీవించుటకు, ఆయన మేలుతో నింపుటకు, పూర్ణ శాంతి గలవనిగా, సమాధానము గలవనిగా, నెమ్మది గలవని చేటుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన వాక్యమును త్రోసివేసి ఉగ్రతను తెచ్చుకోకుండా ఆయన మాటకు లోబడి ఆయన వాక్యము చొప్పున బ్రతుకుచు ఆయన మేలు పొందుకుందాం. దేవదేవుడి కృప మనందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నాని రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో ఒక గొప్ప వాక్యాన్ని మాకు నేర్పించారు. నీ మాటను త్రోసివేయటం వలన ఉగ్రతకు గురవుతామని, నీ మాటకు లోబట్టం వలన పూర్ణ శాంతి సమాధానం గలవారు ఉంటామని ఈరోజు మాకు నేర్పించాను ప్రభు. నీ నామానికి ఒప్పుకొనుచు నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ నాయన రక్షణలో, స్వస్థతలో అనుదినము ఎదుగుచు, విశ్వాసంలో ఎదుగుచు తండ్రి ప్రభు నీ బిడ్డలుగా జీవించి కృపను దయచేయమని, సమాధానం దయచేయమని ఉన్న వాక్యం దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.